డ్యామ్ తెగిపోయింది. ఆ రోజు నేను ఢిల్లీకి చేరుకున్నాం. అప్పుడే తెల్లవారుజామునే, మాకు ఇదంతా తెలియక ముందే ఆ రోజు కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశం ఉంటే ఢిల్లీకి పోవాల్సినటువంటి పరిస్థితుల్లో కాలువ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి, మీరు డ్యామ్ దగ్గరికి చేరుకోండి, పరిస్థితి మనకు అంచనా రావాలా, అధికారులు మామూలుగా అన్నీ బాగున్నాయని చెప్తారు, మనం ప్రజల్లో ఉండే వాళ్ళం మనం తెలుసల్లా అని చెప్పి ఆయన్ని తెల్లవారుజామునే కాలువ మీదకి డ్యామ్ మీదకి పంపిస్తే కర్ణాటక ఇరిగేషన్ మంత్రి వచ్చినాడు. మధ్యాహ్నం కల్లా కన్నయ్య నాయుడు గారు నాటికి ఫ్లైట్లో పంపించినాం. నీళ్ళన్నీ పోయినాక అప్పుడు చూద్దాము అనేటువంటిది. మాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. అది ఉండేది కర్ణాటక గవర్నమెంట్లో ఉంది, బోర్డు ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో ఏదైనా నీళ్ళన్నీ పోయినాకంటే రేపు రైతుల పరిస్థితి ఏమి, మనం ఏంది అని. ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. దాదాపు అర్ధగంట సేపు ఆయనతో మాట్లాడిన తర్వాత లేదు మనం చేద్దాం, ముందుకు పోదామని అంటే ఆయన కూడా ఈ సందర్భంగా మనం ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పాలా, ఆయన వస్తుందని చెప్పిన తర్వాత అప్పుడు గేట్లు దించాల. ఎన్ని నీళ్లు పోతుంది మన జీబీసీ, ఇప్పుడు మన ఊరితో పోయే జీబీసీకి ఒక 100 రెట్లు ఎక్కువ, 30,000 క్యూసెక్లు ఒకటే దగ్గర దుంకుతున్నాయి. ఆడ ఏందన్నా మనిషి కాదు, ఏందని ఇట్లా వేస్తే ఆడదేళ్తుందో కూడా తెలియదు, అంత స్పీడ్లో పనిచేసినారు. మంచి యంత్రాలు పెట్టుకుని దేవుడు సల్లం చూసినాడు. ఆ కన్నయ్య నాయుడిని కూడా మహానుభావుని ఒక రోజు పిలిచి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం మనందరి తరఫున. అవునా కదా, చేయలేదా?